హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కృష్ణ. ఈరోజు మన వీడియోలో మామిడికాయ కొబ్బరి పచ్చడి చేసి చూపిస్తున్నా. నోటికి పుల్లగా కారంగా ఎప్పుడైనా మనకి ఇంట్లో కొబ్బరి చెక్కలు మిగిలిపోయినప్పుడు ఇలా మామిడికాయ వేసి కొబ్బరి పచ్చడి చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మార్నింగ్ చేసుకున్నారంటే మీరు బ్రేక్ఫాస్ట్లోకి వేసుకోవచ్చు, అలానే ఆఫ్టర్నూన్ లంచ్లోకి కూడా వేసుకొని హ్యాపీగా తినేయచ్చు. ఈ విధంగా కొబ్బరి పచ్చడి చేశారంటే ఒక ముద్ద ఎక్కువే తింటారండి, అంత రుచిగా ఉంటుంది. ఈ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు పచ్చి కొబ్బరి పచ్చి మామిడికాయతో పచ్చడి చేసుకోవడానికి ఒక కొబ్బరి చెక్క తీసుకొని పైన షెల్ పార్ట్ తీసేసి ఈ విధంగా చిన్న ముక్కలా కట్ చేసుకోవాలి. ఎందుకు చిన్న ముక్కలు అన్నానంటే ఎప్పుడైనా మిక్సీ వేసుకున్నప్పుడు మనకి కొబ్బరి పచ్చడి అనేది అక్కడక్కడ కొబ్బరి ముక్కలు కనిపిస్తాయి కదండి, అలా కాకుండా ఇలా చిన్న ముక్కల కింద వేసుకుంటే మనకి కంప్లీట్గా ఈవెన్గా మిక్సీ అయిపోద్ది. ఇలా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు పక్కన పెట్టుకొని మామిడికాయ పైన తొక్క చెక్కేసి ఇలా ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఒక కప్పు కొబ్బరి ముక్కలు అయితే అందులో సగానికి మామిడికాయ వేసుకోండి. రెండు ఈక్వల్గా వేసుకుంటే పచ్చడి పులుపు వచ్చి అంత టేస్టీగా అనిపించదు. మీరు కారం ఎంత తింటారో చూసుకొని ఎండుమిరపకాయలు తీసుకోవాలి. నేనైతే 10 నుంచి 12 వరకు తీసుకున్నానండి. మీరు ఇంకా ఎక్కువ కారం తినేలా ఉంటే చూసుకొని వేసుకోండి. ఎండుమిరపకాయల ప్లేస్లో పచ్చిమిర్చి వేసుకోవచ్చు అని డౌట్ రావచ్చండి. మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చితో కూడా చేసుకోవచ్చు. ఎండుమిర్చి డైరెక్ట్గా కాకుండా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చడి చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కంప్లీట్గా హీట్ అయ్యాక ముందుగా కట్ చేసుకున్న ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలు అన్నీ వేసుకున్నాక ఒక 30 సెకండ్స్ వరకు ద్వారగా ఫ్రై చేసుకోండి. ఎండుమిరపకాయలు లైట్గా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. చూడండి, ఎండుమిరపకాయలు అన్ని విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఎండుమిరపకాయలు తీసుకుని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసుకున్న బ్లాక్ అయిపోతాయండి. బ్లాక్ అవడం వల్ల పచ్చడి అనేది చిరిచేది వస్తుంది. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఎండుమిరపకాయలు తీసుకొని పక్కన పెట్టుకున్నాక మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 3 స్పూన్స్ వరకు మినపగుళ్ళు వేసుకోండి. అదే 3 స్పూన్స్తో పచ్చిశనగపప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాలు, ½ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ద్వారగా ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు మినపప్పు ఎక్కువ వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. చూడండి, కొత్తిమీర కూడా కంప్లీట్గా ఫ్రై అయిపోయింది కదా. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కొంచెం చల్లగా అయ్యాక అప్పుడు మిక్సీ జార్లో వేసుకొని పచ్చడి రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చడి మిక్సీ చేసుకోవడానికి ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. అన్నిటికన్నా కొబ్బరి ముక్కలు నలగడానికి టైం పడుతుంది కాబట్టి ముందుగా కొబ్బరి ముక్కలు వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇలా కొబ్బరి ముక్కలు వేసుకున్నాక మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి. నేనైతే గల్లుప్పు వేసుకుంటున్నాను. మీ దగ్గర గల్లుప్పు లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. కొబ్బరి ముక్కలు ఉప్పు వేసుకున్నాక మూత పెట్టి మిక్సీ చేసుకోండి. చూడండి, కొబ్బరి విధంగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న కొబ్బరిలోనే ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. రెగ్యులర్గా చట్నీ చేసుకున్నప్పుడు వాటర్ వేసుకుంటాం కదండి, అంత కాకుండా చిన్న టీ గ్లాస్తో వేసుకోండి. ఈ కొబ్బరి పచ్చడి ఎప్పుడు కొంచెం గట్టిగా ఉంటేనే రైస్లోకి టిఫిన్లోకి కూడా తినడానికి బాగుంటుంది. వాటర్ వేసుకున్నాక మూత పెట్టి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చడిలో తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి మళ్ళీ సేమ్ అదే ప్యాన్ పెట్టుకున్నాక 2 to 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కంప్లీట్గా హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు 3 వరకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మెయిన్గా వెల్లుల్లి కంపల్సరీ వేయాలండి. నేనైతే ఒకటి కంప్లీట్ వెల్లుల్లి వేసుకున్నాను. ఇలా వెల్లుల్లి చితక్కొట్టుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఈ విధంగా తాలింపు ద్వారగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేస్తున్నప్పుడు ఇంగు కూడా వేసుకోండి. నాకైతే వీడియో క్లిప్ మిస్ అయింది. ఇంగు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఈ విధంగా తాలింపు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలాగ మెత్తగా మిక్సీ చేసుకోవాలి. కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసుకోవడం కాకుండా ముందుగా మిక్సీ చేసుకోవడం వల్ల మనకి పచ్చడి కూడా ఈవెన్గా మిక్సీ అవుతుంది. ఇలాగ గట్టిగా మిక్సీ చేసుకుంటేనే రైస్లో కలుపుకొని తినడానికి బాగుంటుంది. టిఫిన్ ఎందులోకైనా కాంబినేషన్గా తీసుకోవచ్చు. మిక్సీ చేసుకున్న పచ్చడిలో ముందుగా ఫ్రై చేసుకున్న తాలింపు వేసుకొని మొత్తం అంతటికీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పచ్చడిలో ఇలా వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని పచ్చడి ఎక్కువ కలుపుకొని తినండి.
నోటికి కమ్మగా, పులుపుగా, అలానే స్పైసీగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. కొబ్బరి పచ్చడి ఈ విధంగా చేశారంటే అన్నం, చపాతీ, టిఫిన్ ఎందులోకైనా కడుపు నిండా హ్యాపీగా తినేయచ్చు. మీరు టిఫిన్లో తీసుకున్నప్పుడు మాత్రం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పల్చగా వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటా రోటి పచ్చడి చేసుకోవడానికి ముందుగా టమాటాలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. నేనైతే 300 గ్రాముల వరకు తీసుకున్నానండి. 300 గ్రాముల టమాటాలకి 80 నుంచి 100 గ్రాముల వరకు పండుమిర్చి తీసుకోండి. మీరు కారం ఎంత తింటారో చూసుకొని పండుమిర్చి తీసుకుంటే సరిపోద్ది. ఈ రోటి పచ్చడిలో పండుమిర్చి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది, స్పైసీగా కూడా ఉంటుంది. మీకు పండుమిర్చి వద్దకపోతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. టమాటాలు తీసుకున్నప్పుడు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, కొంచెం రెడ్గా ఉండవు తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది, చూడడానికి కూడా కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది. ఈ విధంగా మీడియం సైజులో ముక్కల్లా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా అవసరం లేదండి, ఎందుకంటే మగ్గిపోతుంది కదా. ఇలా మీడియం సైజ్ అయితే సరిపోద్ది. టమాటాలన్నీ ఈ విధంగా ముక్కలా కట్ చేసుకున్నాక పండుమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రోటి పచ్చడి కొంచెం స్పైసీగా చేస్తున్నానండి. మీరు కారం తగ్గించి తినాలనుకుంటే పండుమిర్చి తగ్గించుకొని వేసుకోవచ్చు. చిన్న ముక్క సైజ్ అంతా చింతపండు వేసుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే సరిపోతుంది. 10 నుంచి 12 వరకు వెల్లుల్లి పైన పొట్టు తీసేసి వేసుకోవాలి. ఇప్పుడు రోటి పచ్చడి రెడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేసుకొని ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా ముక్కలు, పండుమిర్చి, వెల్లుల్లి, చింతపండు ఈ 4 వేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ దగ్గరికి కుక్ చేసుకోవాలి. ఇందులో ఇంకా ఎలాంటి వాటర్ ఏం వేయకూడదండి, ఇలానే ఆయిల్లోనే మగ్గపెట్టుకోవాలి. ఇలా కుక్ చేస్తున్నప్పుడు 1 టీ స్పూన్ వరకు గల్లుప్పు వేసుకోవాలి. ఎప్పుడు రోటి పచ్చడి చేసుకున్నా గల్లుప్పు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మీ దగ్గర గల్లుప్పు లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఉప్పు వేసుకున్నాక కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ఇలా టమాటాలు కుక్ అవుతున్నప్పుడు వాటర్ సపరేట్ అవుతుందండి. ఆ వాటర్తోనే ఈ పచ్చడి కంప్లీట్గా కుక్ అయిపోద్ది. చూసారు కదా, టమాటాలు కలుపుకుంటూ కుక్ చేసుకోవడం వల్ల వాటర్ సపరేట్ అవుతుంది. ఇంకా వాటర్ ఏం వేయకూడదు. ఇలా వాటర్ సపరేట్ అవ్వడం వల్ల ఈ వాటర్ కంప్లీట్గా ఇంకిపోవాలండి. అప్పుడే టమాటాలు కూడా సాఫ్ట్ అయిపోతాయి. ఎప్పుడు టమాటాలు సాఫ్ట్ అయిపోయి దగ్గరికి కుక్ చేసుకుంటామో అప్పుడే పచ్చడి రెడీ అయిపోద్ది. ఇలా టమాటాలు కుక్ చేసుకున్నప్పుడే 1 స్పూన్ వరకు బెల్లం వేసుకోండి. టమాటా పులిపే, చింతపండు కూడా పులిపే కదండి. టేస్ట్ బ్యాలెన్స్ అవ్వాలంటే 1 స్పూన్ వరకు బెల్లం వేసుకోవాలి. ఇలా బెల్లం వేయడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకొక 2 మినిట్స్ వరకు దగ్గరికి కుక్ చేసుకుంటే సరిపోద్ది. చూడండి, వాటర్ కూడా కంప్లీట్గా ఇంకిపోయింది కదా. ఇలా దగ్గరికి ఇంకిపోవడం వల్ల టమాటాలు కూడా సాఫ్ట్ అయిపోయాయి. పండుమిర్చి, టమాటాలు కూడా కంప్లీట్గా సాఫ్ట్ అయిపోయింది కదండి. ఈ విధంగా ప్యాన్కి స్టిక్ అవ్వకుండా దగ్గరికి కుక్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ పచ్చడి కంప్లీట్గా చల్లారిపోవాలండి. వేడి మీద మిక్సీ జార్లో వేయడం వల్ల మీకు పచ్చడి తూలిపోద్ది. కంప్లీట్గా చల్లగా అయ్యాక అప్పుడు మిక్సీ జార్లో వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదా, పచ్చడి కంప్లీట్గా చల్లారిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పచ్చడి మొత్తం మిక్సీ జార్లో వేసుకోవాలి. మీరు మిక్సీ చేసినప్పుడు మాత్రం వాటర్ అస్సలు వేయకండి. ఇలానే డైరెక్ట్గా మూత పెట్టి కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోవాలి. 1-2 రౌండ్స్ బరుకుగా మిక్సీ చేసుకుంటే సరిపోద్దండి. రోటి పచ్చడి కదా, మరీ మెత్తగా ఉండకూడదు. ఇప్పుడు రోటి పచ్చడిలో తాలింపు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. 3 వరకు ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 30 సెకండ్స్ వరకు త్వరగా ఫ్రై చేసుకోవాలి. చాలామంది రోటి పచ్చడి అంటే డైరెక్ట్గా ఉల్లిపాయలు వేసి తినేస్తారండి. అలా కాకుండా ఇలా లైట్గా తాలింపు పెట్టుకొని ఆనియన్స్ వేసుకొని తింటే టేస్ట్ ఇంకా అంటే ఇంకా బాగుంటుంది. ఈ విధంగా తాలింపు ద్వారగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మిక్సీ చేసుకున్న పచ్చడి వేసుకోవాలి. రోటి పచ్చడి అన్నాను కదా, రోల్లో వేయలేదేటా అని డౌట్ రావచ్చు. రోల్ ఉన్న వాళ్ళు కొంచెం కచ్చా పచ్చగా రోల్లో వేసుకొని దంచుకోండి. టేస్ట్ ఇంకా మాటలు లేవు, అమృతంలా ఉంటుంది. ఇలా రోల్ లేని వాళ్ళు మిక్సీలో కచ్చా పచ్చగా మిక్సీ చేసుకుంటే సరిపోద్ది. ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చడి వేసుకున్నాక ఒకసారి కలుపుకొని 1 ఉల్లిపాయ కంప్లీట్గా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా ఉల్లిపాయ వేసుకొని కలుపుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రోటి పచ్చడి చేసుకుని వెంటనే ఇలాగ వేడివేడి అన్నంలో రోటి పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఉంటుందండి.
చాలా చాలా బాగుంటుంది. ఈ టమాటా రోటి పచ్చడి పక్కన మీరు ఏ నాన్ వెజ్ కర్రీ పెట్టండి, ఏది పనికిరాదు. ఈ రోటి పచ్చడితోనే డైరెక్ట్గా తినేస్తారు, కొంచెం అన్నం ఎక్కువే తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ అందరికీ నచ్చుతుంది, మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. ఇప్పుడు వెల్లుల్లి రోటి పచ్చడి చేసుకోవడానికి ఇలాంటి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. బౌల్లో వాటర్ వేసుకున్నాక 4 వరకు ఎండుమిరపకాయలు వేసుకోండి. ఈ రోటి పచ్చడిలో కారం అస్సలు వాడమండి, ఎండుమిరపకాయలు యూజ్ చేసుకోవాలి. 2 వెల్లుల్లిపాయలకి 4 వరకు ఎండుమిర్చి అయితే సరిపోద్ది. మీరు ఇంకా స్పైసీ తినే వాళ్ళైతే ఇంకొకటి యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వెల్లుల్లిపాయలు తీసుకున్నాక పైన పొట్టు కంప్లీట్గా తీసుకొని ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకోండి. మీరు డైరెక్ట్గా వేసుకుంటే అంత తొందరగా మిక్సీ అవ్వదండి, ఇలా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల స్మూత్గా పేస్ట్ అయిపోద్ది. వెల్లుల్లిపాయలన్నీ ఈ విధంగా ముక్కల్లా కట్ చేసుకోవాలి. ఈ విధంగా వెల్లుల్లి మొత్తం కట్ చేసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న వెల్లుల్లి మొత్తం మిక్సీ జార్లో వేసుకోండి. ఎండుమిర్చి వాటర్లో నానపెట్టుకున్నప్పుడే చిన్న ముక్క చింతపండు వేసుకొని నానపెట్టుకోవాలి. 3 to 4 minutes నానపెట్టుకుంటే సరిపోద్ది. ఇలా వెల్లుల్లి మొత్తం మిక్సీ జార్లో వేసుకున్నాక నానపెట్టుకున్న చింతపండు, ఎండుమిర్చి కూడా వేసుకోండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇంకొక 1/2 టీ స్పూన్ గల్లుప్పు వేసుకోండి. సాల్ట్ కన్నా గల్లుప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర గల్లుప్పు వేసుకున్నాక 2 స్పూన్స్ వరకు వాటర్ వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోవాలి. రోటి పచ్చడి అన్నాను కదా, రోల్ లేదేటని డౌట్ రావచ్చు. మీ దగ్గర శనికాలన్నా లేదంటే రోల్ అన్నా ఉంటే కచ్చా పచ్చగా దంచుకోండి, టేస్ట్ అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా కచ్చా పచ్చగా రోటి పచ్చడిలా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చాలామంది రోటి పచ్చళ్ళు అంటే ఉల్లిపాయలు కట్ చేసుకొని కలుపుకొని తింటూ ఉంటారు కదా. అదే వేరే పచ్చళ్ళు అయితే ఆనియన్స్ కట్ చేసుకొని వేసుకోవచ్చండి. ఇది వెల్లుల్లి పచ్చడి కదా, వెల్లుల్లి ఘాటు ఎక్కువ ఉంటుంది, ఉల్లిపాయ కూడా ఘాటు ఎక్కువ ఉంటుంది. 2 ఘాటు ఎక్కువైతే మనం తినడానికి కష్టం అవుతుందండి. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, ఇలా డైరెక్ట్గా తింటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ వెల్లుల్లి రోటి పచ్చడిలో లైట్గా తాలింపు వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి ఇలాంటి ఒక తాలింపు ప్యాన్ తీసుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. తాలింపు కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. ఇలా తాలింపు వేసుకొని తినడం వల్ల రుచి బాగుంటుంది. ఆయిల్ వేసుకున్నాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 30 సెకండ్స్ వరకు ద్వారగా ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. ఈ విధంగా తాలింపు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఈ తాలింపులో పచ్చడి వేసుకోండి. మిక్సీ చేసుకున్న పచ్చడి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అని డౌట్ రావచ్చు. ఫ్రై చేసుకోవడం వల్ల వెల్లుల్లి ఫ్లేవర్ పోతుందండి, ఘాటు కూడా పోతుంది. ఇలా పచ్చిగా మిక్సీ చేసుకున్న పచ్చడిలోనే తాలింపు వేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తాలింపులో పచ్చడి వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. వెల్లుల్లి రోటి పచ్చడి రెడీ చేసుకున్నాక ప్లేట్లోకి వేడివేడి అన్నం పెట్టుకొని రోటి పచ్చడి వేసుకొని కలుపుకొని తింటే ఇంకా చెప్పక్కర్లేదండి, నోట్లో నీళ్ళు ఊరిపోతాయి, అంత యమ్మీగా ఉంటుంది. ఇంట్లో కాయగూరలు ఏం లేనప్పుడు ఏ వండాలో తెలియకపోతే ఇలా సింపుల్గా వెల్లుల్లి రోటి పచ్చడి చేసుకోండి. నోటికి ఘాటుగా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది, కమ్మగా తినేస్తారు. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, తప్పకుండా ఒకసారైనా ట్రై చేయండి. ఇప్పుడు పచ్చిమిర్చి పచ్చడి చేసుకోవడానికి ముందుగా చిన్న బౌల్ తీసుకొని అందులో చింతపండు నానబెట్టుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోద్దండి. పచ్చిమిర్చి తీసుకున్నప్పుడు నేనైతే 10 వరకు తీసుకున్నా. మీరు పచ్చడి చేసుకున్న క్వాంటిటీ బట్టి చింతపండు నానబెట్టుకోండి. నేనైతే ఇద్దరికి సరిపోయేలా చేసి చూపిస్తున్నాను. నేనైతే 10 పచ్చిమిర్చి వరకు తీసుకున్నానండి. చింతపండులో వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. చింతపండు నానేలోపు పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మీరు ఇలా డైరెక్ట్గా వేస్తే మిక్సీలో అంత త్వరగా నలగదండి. ఈ విధంగా ముక్కలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటే మిక్సీలో వేసుకొని మిక్సీ చేసుకోవడానికి చాలా ఈజీ అయిపోద్ది. మీరు పచ్చిమిర్చి పచ్చడి చేసుకున్నప్పుడు స్పైసీ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా కొన్ని పచ్చిమిర్చి వేసుకోవచ్చు. 2-3 ఎక్స్ట్రా వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. కారం కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. మైల్డ్గా తినే వాళ్ళకైతే ఒక 10 వరకు వేసుకుంటే సరిపోద్ది. ఈ విధంగా పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పచ్చిమిర్చి కట్ చేసుకున్నాక ఇప్పుడు పచ్చడిలో వేసుకోవడానికి వెల్లుల్లి పైన పొట్టు తీసేసి ఒక 8 వరకు తీసుకోవాలి. వెల్లుల్లి కూడా డైరెక్ట్గా వేసుకోకండి, ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు.
ఈ పచ్చడి కచ్చా పచ్చగా మిక్సీ చేసుకుంటామండి, అందుకే చిన్న ముక్కల్లా కట్ చేసుకోమని చెప్తున్నా. మీరు స్మూత్ పేస్ట్లా చేసుకుంటే ఎలా వేసుకున్నా కూడా మనకి మిక్సీలో గ్రైండ్ అయిపోద్ది. చింతపండు 5 నిమిషాల వరకు నానబెట్టుకున్నాక ఈ విధంగా గుజ్జులా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదండి, ఎక్కువ వాటర్ వేసుకోకూడదు, ఈ విధంగా థిక్గా ఉండాలి. మీరు పల్చగా వేసుకుంటే చట్నీలాగా పల్చగా అయిపోద్ది, అలా కాకుండా ఈ విధంగా చిక్కగా ఉంటే సరిపోద్ది. చింతపండు గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోండి. రోటి పచ్చడి అన్నాను కదా అని రోల్ లేదేటని డౌట్ రావచ్చండి. రోల్ ఉన్న వాళ్ళు రోట్లో దంచుకోండి, కచ్చపచ్చగా టేస్ట్ అయితే ఇంకా అంటే ఇంకా బాగుంటుంది. రోల్ లేని వాళ్ళు ఇలాంటి చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక 2 రౌండ్స్ వరకు మిక్సీ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, మీ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా చింతపండు నానపెట్టుకున్న గుజ్జు వేసుకోవాలి. చింతపండు గుజ్జు వేసుకున్నాక మూత పెట్టి 2 to 3 రౌండ్స్ వరకు బరుకుగా మిక్సీ చేసుకోండి. కచ్చా పచ్చగా అయితేనే ఈ పచ్చడి టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా రోటి పచ్చడి అంటే కచ్చా పచ్చగా మిక్సీ చేసుకోవాలి. పచ్చడి మిక్సీ చేసుకున్నాక ఇప్పుడు ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకొని పెద్ద ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకొని తింటే నిజంగా ఏంటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసే పని లేకుండా, చుక్క నూనె కూడా అవసరం లేదండి, నెయ్యి వేసుకొని తింటే నిజంగా అమృతంలా ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇంట్లో కాయగూరలు లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకొని తినండి, చేసుకొని మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది. ఈ పచ్చడి చేసుకుంటున్నప్పుడే ముందుగా రైస్ కూడా వేడివేడిగా కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చడిలోకి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటేనే టేస్ట్ బాగుంటుంది. జ్వరం నోటికి ఏం తినాలనిపించదు కదండి, అలాంటప్పుడు ఈ పచ్చిమిర్చి రోటి పచ్చడి చేసుకొని తినండి, నోటికి చాలా కమ్మగా రుచిగా ఉంటుంది. చూసారు కదా పచ్చిమిర్చి రోటి పచ్చడి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కృష్ణ సన్న ఫుడీస్ని సబ్స్క్రైబ్ చేయండి. Bye friends, thanks for watching.